వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ భువి స్ఫూర్తి క్రియేషన్. అందరికీ నమస్కారం. ఈరోజు మనసు చెప్పేది వినాలి, అదేమిటో చూద్దాం. శారీరక ఆరోగ్యం గురించి అందరికీ తెలుసు, అవగాహన ఉంటుంది ప్రతి ఒక్కరికి. మరి మానసిక ఆరోగ్యం సంగతి ఏమిటి? రెండింటికి సమన్వయం కుదిరితేనే మనిషి ప్రవర్తన సవ్యంగా ఉంటుంది. ఖచ్చితంగా మనిషి మానసిక స్థితి అన్నది ఆ వ్యక్తి ఆలోచన ధోరణిని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అది సవ్యంగా లేకుంటే తీవ్రమైన ఇంకా విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి కూడా. అలా జరుగుతున్నవే ఈ మధ్యకాలంలో వెలుగు చూస్తున్న కొన్ని దుస్సంఘటనలు, అమానుష చర్యలు, అమానవీయ కృత్యాలు. నిత్యం వార్తాపత్రికల్లో, టీవీల్లో కానవస్తున్న ఈ వార్తలకు కొదువ ఉండటం లేదు. కారణాలు ఏవైనా కానివ్వండి, కన్నబిడ్డల్ని గొంతు కోసి చంపడాలు, ఉరివేసి చంపడాలు, అనుమాన పిశాచంతో భార్యను కడతీర్చడం, ఆ శవాన్ని ముక్కలుగా నరికి పలుచోట్ల పారేయడం, మద్యపానం కోసం డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే హతమార్చడం, తండ్రి ఉద్యోగం తనకు రావాలనే దురుద్దేశంతో బ్రతికుండగానే తండ్రిని చంపడం వగైరాలు. ఇలా చెబుతూ పోతే ఈ దురంతాలకు అంతమన్నది ఉండదంటే నమ్మాలి. కొంతకాలం వరకు స్త్రీలపై హింసా హత్యలు జరగడం వినేవాళ్ళం. కానీ విచిత్రం, ఇటీవల భార్యలు కూడా ప్రియుడన్న వాడితో కలిసి భర్తల్ని చంపుతున్నారు అనే శోచనీయమైన వార్తల్ని వినాల్సి వస్తోంది. మరో విషాదం వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో కడుపున పుట్టిన పిల్లల్ని కన్నతల్లే చంపిందన్న వార్తలు. ఇది ఇలా ఉంటే చిన్నపిల్లలు కూడా తల్లి మందలించిందని, స్కూల్లో టీచర్ తిట్టిందని ఆత్మహత్యలట. సెల్ ఎక్కువగా చూడొద్దు అన్నారని ఉరేసుకొని చావడాలు. టీనేజర్స్ ప్రేమ పురాణాలైతే కోకొల్లలు. తనను ప్రేమించడానికి నిరాకరించిందని అమ్మాయి గొంతు బ్లేడ్తో కోసి చంపేశాడట ఓ ప్రబుద్ధుడు. మరొకడేమో ఆ పిల్ల ఇంట్లో దూరి కత్తితో పొడిచి అంతమొందించాడట. ఈ భయానక కృత్యాలు వినడానికే భీతి కొలుపుతుంటాయి. ఈ చర్యలకు కారణాలేమిటి? వీళ్ళంతా ఇలా తయారవడానికి దారితీస్తున్న పరిస్థితులేమిటి? ఆ మానసిక దౌర్బల్యానికి మూలమేది? ఖచ్చితంగా ఇది మానసిక అనారోగ్యం అనడంలో సందేహం లేదు. మరి ఎలా బాగుపడాలి ఇలాంటి మనస్తత్వాలు? కారణాలు అన్వేషిస్తే విపరీతమైన మానసిక ఒత్తిడికి లోను కావడం, పుట్టి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల మధ్య సఖ్యత లోపించడం, పేదరికంలో మగ్గిపోవడం, ఇతరులతో పోల్చుకోవడం, ఆత్మ న్యూనతకు లోను కావడం, వీటన్నింటితో పాటు వెర్రి తలలు వేస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, మంచిదారిలో నడవడానికి బదులుగా దుర్వినియోగం బాట పడుతున్న యువత, మనసు చెదిరిపోవడానికి దోహదం చేస్తున్న ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఎంతేనీ ఉన్నది. అలాగే గృహిణుల దగ్గర నుండి ఉద్యోగస్తులు, పిల్లలు, ప్రతి ఒక్కరూ రోజువారీ బాధ్యతల నుండి కాస్త విరామం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసమై మెదడుపై ఒత్తిడి తగ్గించుకోవాలి. విశ్రాంతి తీసుకుంటూ ఎప్పటికప్పుడు శరీరాన్ని రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. తగినంత నిద్ర లేకున్నా అది ఆరోగ్యం మీద, తద్వారా మానసిక స్థితి మీద క్రమక్రమంగా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇదంతా ఆ వ్యక్తికి ఏమాత్రం తెలియకుండానే జరిగే ప్రక్రియ. కోపం, చిరాకు, విసుగు, గట్టిగా అరవడాలు, ఇవన్నీ మనిషి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడం వల్ల ఎదురయ్యే ప్రవర్తన లోపాలే. కాలక్రమేణా మనిషి హిస్టీరికల్గా మారే ప్రమాదము పొంచి ఉంటుంది. అందుకే అవసరమైనప్పుడు మన మనసు చెప్పేది వినాలి, విశ్రాంతి తీసుకోవాలి, మానసిక భావోద్వేగ శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి. ఇవన్నీ పాటిస్తే మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మన ఆలోచనలు సవ్యంగా ఉండి మనతో పాటు మన కుటుంబం కూడా బాగుంటుంది. తద్వారా మన సమాజం, యావత్ ప్రపంచం సంతోషంగా, నిశ్చింతగా ఉండగలదు. కాబట్టి
మన ఆరోగ్యం మన చేతుల్లోనే, అది గ్రహించుకుంటే మనకు అంతా మంచి జరుగుతుంది. చెప్పినంత తేలికైతే కాదు పాటించడం, కానీ ప్రయత్నిస్తే సాధించలేనిది ఏముంటుంది చెప్పండి. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.